చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాము ఈ లోపల వారు వచ్చే లోపల. ఒక రాజుగారు ఒంటి నిండా ధనాన్ని అలంకరించుకొని వెళ్తూ ఉన్నాడు. ఒక అటవీ ప్రాంతంలో వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఒక చిలుక కనిపించింది. ఒక చిలుక ఇతను చూసి వెంటనే ఒక సౌండ్ చేసింది. ధనంతో కూడిన వ్యక్తి వస్తూ ఉన్నాడు, మీరు రండి దోచుకోండి. ధనంతో కూడిన వ్యక్తి వస్తున్నాడు, రండి దోచుకోండి, రండి దోచుకోండి, రండి దోచుకోండి అని చెప్పి పెద్దగా అరుస్తుంది. ఇక అప్పుడు వెంటనే బందిపోటు దొంగలు వచ్చారమ్మ. బందిపోటు దొంగలు వచ్చి ఇతన్ని ధనాన్ని అపహరించడం కోసం ప్రయత్నం చేస్తే ఇతను పరిగెత్తాడు, తప్పించుకున్నాడు. తప్పించుకున్న తర్వాత ఒక చోట రొప్పుతూ ఆయాసపడుతూ నిల్చుంటాడు. అప్పుడు అక్కడ ఇంకొక చిలుక ఉందన్నమాట. ఆ చిలుక ఏమన్నదంటే, ఇక్కడ దగ్గరలో ఆశ్రమం ఉంది, గురువుగారు ఉన్నారు, అక్కడికి వెళితే నిన్ను రక్షిస్తారు అని చెప్తుంది. అది దగ్గరలో ఆశ్రమం ఉంది, గురువుగారు ఉన్నారు, నిన్ను రక్షిస్తారని చెప్పి ఈ చిలుక చెప్తుంది. సరే ఆశ్రమంలోకి వెళ్తాడు. వెళ్ళగానే వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకొని మంచినీళ్ళు ఇచ్చారు, టీ ఇచ్చారు, టిఫిన్ పెట్టారు, కాస్త సేద తీరటానికి ఫ్యాన్ కింద కూర్చోబెట్టి రిలాక్సేషన్ చేశారు. ఈయనకి మంచిగా అనిపించింది అనమాట. అయితే ఆయన గురువుగారిని అడిగాడు, ఏమండి గురువుగారు, ఇందాక ఒక చిలుక కనిపించింది, అది మరి ఇతను బంగారంతో వస్తున్నాడు, దోచుకోండి దోచుకోండి అన్నది, మరి ఇక్కడ చిలుకేమో గురువుగారు ఉన్నారు, వెళ్తే ప్రొటెక్ట్ చేస్తారు, రక్షిస్తారని చెప్పి ఈ చిలుక చెప్పింది, అసలు నాకు అర్థం కావట్లేదు ఏంటండి అని. అప్పుడు ఆ గురువుగారు చెప్తారు, ఏమండి మీకు మొట్టమొదట కనిపించినటువంటి ఆ చిలుక ఏదైతే ఉన్నదో దాన్ని బందిపోటు దొంగలు పెంచుకున్నారు. ఆ చిలుకను ఎవరు పెంచుకున్నారు? బందిపోటు దొంగలు పెంచుకున్నారు. వాళ్ళు దానికి అలా ట్రైనింగ్ ఇచ్చారు. బందిపోటు దొంగలు దానికి అలా ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి అది ఆ పలికే పలుకుద్ది. అది పెరిగిన వాతావరణం అలాంటిది. అది అలాంటి వాతావరణంలో పెరిగింది కాబట్టి అలాంటి పలికే పలుకుద్ది. కానీ ఇప్పుడు ఇక్కడ పలికినటువంటి చిలుక ఉందా, అది మహాశ్రమంలో పెరిగినటువంటి చిలుక. అది ఎక్కడ పెరిగింది? మహాశ్రమంలో పెరిగినటువంటి చిలుక కాబట్టి గురువుగారు రక్షిస్తారు, రండి హెల్ప్ చేస్తారని చెప్పింది. అంటే ఏంటి అర్థం? అంటే ఒక మనిషి యొక్క జీవితం ఎలా డిసైడ్ చేయబడుతుంది అంటే అతని యొక్క పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది. ఎలాంటి వాతావరణంలో పెరిగితే అలాంటి భావజాలమే ఏర్పడుతుంది, అలాంటి ప్రవృత్తి ఏర్పడుతుంది, అలాంటి జ్ఞానం ఏర్పడుతుంది. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. మంచి ఎన్విరాన్మెంట్, మంచి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని మనం సెలెక్ట్ చేసుకొని అలాంటి వాతావరణంలో పెరిగినప్పుడు మనకి అలాంటి గొప్ప జ్ఞానం లభిస్తుంది. మీరు వినే ఉంటారు, ఇంతకుముందు కలకత్తాలో ఒక సర్కస్ కంపెనీ వాళ్ళు సర్కస్ తీసేశారట. సర్కస్ తీసేశారు. ఆ సర్కస్ తీసేస్తే సామాన్లన్నీ అమ్మేశారు. వాళ్ళ దగ్గర కొన్ని పుల్లులు ఉన్నాయట. ఇప్పుడు పిల్లులు కానీ కుక్కలు కానీ ఉంటే ఏం చేస్తారు? ఊళ్ళో వదిలిపెడతారు. మరి పుల్లుల్ని ఊరిలో వదిలిపెడితే ఊరుకుంటారమ్మా? టైగర్స్ని ఊరిలో వదిలిపెడితే గవర్నమెంట్ ఒప్పుకోదనమాట. గవర్నమెంట్ పర్మిషన్ తోటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాటిని 7 టైగర్స్ అనమాట, వాటిని తీసుకెళ్ళి అడవిలో విడిచిపెట్టారట. అయితే అడవిలో విడిచిపెడితే అక్కడ తర్వాత న్యూస్ వచ్చిందట. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ 7 పులులను కూడా కుక్కలు చంపినాయట. అక్కడ ఉన్నటువంటి కుక్కలు ఆ పులుల్ని చంపినాయట. అప్పట్లో ఇది ఒక వింత దృశ్యంగా చెప్పుకున్నారు. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశంగా చెప్పుకున్నారనమాట. ఎందుకు? ఎక్కడైనా కానీ కుక్కలు పులుల్ని చంపడం వింటామా? ఇక అంతకంటే వింతేముంది? మరి ఎలా చంపగలిగినాయి అంటే ఆ పులులు అడవిలో పెరగలేదు. ఆ పులులు ఎక్కడ పెరిగినాయి? కంపెనీలో పెరిగినాయి, సర్కస్ కంపెనీలో పెరిగినాయి. అదే పులి అడవిలో పెరిగితే కుక్క ఏమైనా చేయగలిగిద్దా? అసలు పులి వస్తుందంటేనే కుక్కలన్నీ పరారవుతాయి. అలాంటిది ఇప్పుడు కుక్కే మీద పడి కరిచిందంటే ఆ పులులు పెరిగిన వాతావరణం,
అంటే ఆ పులి అడవిలో పెరిగితే అద్భుతంగా జీవించేది, అది సర్కస్ కంపెనీలో పెరిగింది కాబట్టి అలాంటి లక్షణాలతోటి దుఃఖాన్ని పొందింది. అంటే ఏంటి అర్థం? మనం పెరిగిన వాతావరణం మన మీద ప్రభావం చూపిస్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. మనం ఎలాంటి జ్ఞానంతో ఎలాంటి ఆచరణ కలిగి ఉంటే, ఎలా జీవిస్తే అలాంటి స్థితిని మనం పొందుతాం. ఇప్పుడు మనం ఎలాంటి స్థితిని పొందాలా? ఎలాంటి ఆచరణ కలిగి ఉండాలా? అంటే మనం గురువుని చేరి ఉన్నాం కాబట్టి మనం గురువు గారు నిర్దేశించినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దానిని అనుసరిస్తూ మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క జీవన విధానాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం. అప్పుడు ఈ జన్మకు వచ్చినటువంటి ఆ సార్థకత అనేటువంటిది మనకు చేకూరుతుంది. దయతల సద్గురు ప్రభు మహారాజు గురు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.